నల్గొండ జిల్లా చండూరు మండల కేంద్రంలోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా, ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, అధికారులుగా, ప్రజాప్రతినిధులుగా బాధ్యతలను అద్భుతంగా పోషించారు. పట్టణంలో కాన్వాయ్తో ముఖ్యమంత్రి వేషధారి పర్యటించి ఇందిరా, ప్రొఫెసర్ జయశంకర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పాఠశాలలో నిర్వహించిన స్వపరిపాలనలో పాల్గొన్న విద్యార్థులు తమ అనుభవాలను, భవిష్యత్తు లక్ష్యాలను వివరించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు, డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ చెరిపల్లి రామయ్య, ప్రైమరీ ప్రిన్సిపాల్ సత్యనారాయణమూర్తి, వెంకట్రావు, వినోద్ కుమార్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చెప్పారు. 4 సంవత్సరాలు గడిచిన ఉద్యోగ వృత్తి పథకం అమలు కాలేదు. దీనిపై చెప్పారు. చేస్తాను చెప్పిన చేస్తాను. అయితేంది నీకెందుకు ఇప్పుడు నువ్వు మాట అవుతావా? చూడు చిన్న మన మీద పడ్డాయి. రైతులందరికీ ఎరువులు ఉచితంగా ఇస్తామన్నది మాటలు కానీ అది ఇప్పుడు 5 మంది పథకం కింద అమలు చేస్తుంది. అది వాస్తవే. అది త్వరలోనే చేస్తామన్నది చండూరులో 100 పడగల ఆసుపత్రిని నిర్మిస్తామని చెప్పారు. దీనిపై చండూరులో ఆసుపత్రి 100 అడగల ఆసుపత్రిని నిర్మిస్తామని రాశారు. అది త్వరలోనే ముగిస్తాం. ఆగండి బాబు, ఆగండి. ఏమేది
చూపిస్తుంది ఆగండి బాబు ఆగండి. ఎన్నికల ముందు హామీ ఇచ్చారు కానీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. రైతులందరికీ రుణమాఫీ చేస్తాం. మళ్ళీ 50,000 రైతులందరూ 50,000 లోపు ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేస్తాం. త్వరలోని 1,00,000 లోపు ఉన్న రైతులందరికీ త్వరలోనే రుణమాఫీ చేస్తామని జై తెలంగాణ, జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్. వచ్చే ఎన్నికలు 100 పడకల ఆసుపత్రి కట్టిస్తాం. చండూరు మండలంలో 100 పడకల ఆస్తులు కట్టిస్తామని మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఎప్పటిలాగానే మాకే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చండూరుని దత్త తీసుకుంటాను. ముందుగానే కేటీఆర్ అన్నట్టుగా నేను కూడా స్వయంగా నేనే చండూరుని దత్త తీసుకుంటాను. కరస్పాండెంట్ సార్